కొంచెం ఆలోచించాలి. సార్ సుప్రీంకోర్టుతో కేంద్రం గవర్నర్ల యుద్ధం. సుప్రీంకోర్టులో శాసనసభలో పంపిన బిల్లులపై గవర్నర్లు, పార్లమెంటు పంపిన బిల్లులపై రాష్ట్రపతి 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీం. అంటే ఇది కొంచెం పెద్ద అంశం. వీఆర్ రేసింగ్ అగైనెస్ట్ టైం. ఏదైనా తమిళనాడు గవర్నర్ విషయం సుప్రీంకోర్టు మొన్న చేస్తూ జస్టిస్ గవాయ్ అనుకుంటాను, వాళ్ళు చెప్పారు 3 నెలల లోపల మీరు బిల్లుని తిప్పి పంపుతారా లేకపోతే రాష్ట్రపతి సూచన కోసం పంపుతారా, 3 నెలలు గడువు అనేది ఒకటి ఉండాలి, వెనక్కి పంపేటైతే నెల లోపల పంపాలి, కొన్ని నిర్దేశాలు ఇచ్చారు. రాజ్యాంగం 200 అధికరణం గవర్నర్లకు విచక్షణ అంటే నిర్నిబంధమైన బేషరత అధికారాలు ఏమి ఇవ్వదు, మీరు వాటిని వాస్తవికంగా కొంతకాల గమనం ప్రకారం చేయాల్సి ఉంటుందని చెప్పారు. గవర్నర్కే చెప్పడమా అన్న పద్ధతిలో రాజ్యాంగాన్ని మీరు ఓవర్ రీచ్ అంటారు, కాన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్. రాజ్యాంగ పరిధి దాటి సుప్రీంకోర్టు గవర్నర్లకు చెప్పింది. అంతేకాకుండా ఈ బిల్లుల మీద రాష్ట్రపతి కూడా 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది 100 రోజుల్లో. అంటే రాష్ట్రపతి కంటే, రాష్ట్రపతే కదా నియమిస్తారు ప్రధాన న్యాయమూర్తిని, సుప్రీంకోర్టు రాష్ట్రపతి కంటే ఎక్కువ ఏం కాదు కదా. సో ఇక్కడ రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు, గవర్నర్ వర్సెస్ సుప్రీంకోర్టు, కేంద్రం వర్సెస్ సుప్రీంకోర్టు అనే చర్చ వస్తుంది అన్నప్పుడు దాని మీద వాళ్ళు అందులోనే వివరణ ఇచ్చారు. మేమేమి ఉన్న నిబంధనలు మార్చట్లేదు, 200 అధికరణం ఆర్టికల్ 200 ప్రకారం 4 ఆప్షన్స్ గవర్నర్కు ఉన్నాయి, వాటిని మీరు ఈ పరిధి లోపల చేయండి అని మేము చెప్తున్నాము. రాష్ట్రపతి కూడా ఏదో ఒకటి చెయ్యాలి కదా అని. ఇప్పుడు కేంద్రం ఏమంటుందంటే ఈ విధంగా నిర్దేశం చేస్తే కుదరదు, కాబట్టి ఈ తీర్పును సమీక్షించమని మేము కోరుతాము అని కేంద్రం నిర్ణయించింది. చాలా అరుదుగా మాత్రమే కేంద్రం సుప్రీంకోర్టు. ఇంకో మాట ఏమన్నారంటే వాళ్ళు, సుప్రీంకోర్టు దానికి అభ్యంతరమే కాదు, మా వాదన వినిపించే అవకాశం మాకు ఎక్కువగా లేకుండా పోయింది అని. దీనికి ఇంకొకటి కూడా జోడించండి వర్మ, ఆ గవర్నర్ బిఎస్ రవి తమిళనాడు ఎవరి విషయంలో తీర్పిచ్చారో ఆయనకైతే జ్ఞానోదయం కలగలేదని స్పష్టమవుతుంది. ఎందుకంటే ఆయన కొత్తగా ఏవో వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి తమిళనాడులో మళ్ళీ ఆయన విమర్శించారు. While paying tribute to the one who was a great devotee of Prabhu Sri Rama, I say and you say, Jai Sri Ram! 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 సరే, ఇప్పుడు ఈ విషయం మీద చాలా చర్చ జరిగింది కాబట్టి నేను చెప్పట్లేదు, పైగా నా వ్యాఖ్యలకు అనేక మంది అనేక విధంగా ఉంటారు కాబట్టి. సార్, జై శ్రీరామ్ అని రామభక్తులు అందరూ ఎప్పుడు పాడుతూనే ఉన్నారండి. అదేమి ఇప్పుడు కొత్తగా వచ్చి భక్త రామదాస్లో అది ఉంది కదా, బాలసుబ్రహ్మణ్యం ఆ సినిమాలో అదొక్క పాటే పాడతాడు చాలా గొప్పగా. ఏది అందుకనే రామదాస్ కీర్తనలు అవన్నీ తెలుగు వాళ్లకు భారతీయులకు ఎప్పటి నుంచో తెలుస్తారు. ఇప్పుడు గవర్నర్ గారు అధికారిక కార్యక్రమంలో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని అనవలసిన అగత్యం ఆయన ఇష్టం, ఆయన వ్యక్తిగతంగా అనదలుచుకుంటే చాలామంది ప్రార్థన చేసి ప్రార్థిస్తారు. కానీ పిల్లలందరూ జై శ్రీరామ్ అనాలని గవర్నర్ గారు ఎలా చెప్తారు? పిల్లలందరూ ఏది యేసును కీర్తించాలని, పిల్లలందరూ అల్లాను కీర్తించాలని, లేకపోతే గురునానక్ను బుద్ధుడు ఎవరు చెప్పరండి. భారతదేశము గవర్నర్ పదవి కూడా మతాతీతమైంది. ఒకవేళ ఆ సందర్భంగానే ఏమైనా మీరు రామ మందిరానికి వెళ్ళారనుకోండి, ఇందాక మనం చర్చించాం కదా, తిరుపతి కొండకు గవర్నర్ గారు వెళ్తే అక్కడ 7 కొండల వాడిని గోవిందా గోవిందా అని పాడవచ్చు. అందుకని నేను చెప్తుంది ఏంటంటే, సుప్రీంకోర్టు అంత తీవ్రంగా చెప్పిన తర్వాత కూడా ఇలాంటి గవర్నర్లకు కళ్ళు తెరవడం లేదు అంటే ఎంతగా ఘనీభవించింది కేంద్రం యొక్క ఏకపక్ష ధోరణి అన్నది మనకు చాలా స్పష్టమవుతుంది. గవర్నర్ ఇలా సమాధానం ఇచ్చి నేను ఒక్కటే గుర్తు చేస్తున్నా, తెలంగాణ ఫిరాయింపు శాసనసభ్యులు, ఫిరాయింపు కూడా కాదు పాపం, కండువాలు మార్చుకున్న శాసనసభ్యులు, వాళ్ళ మీద సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది, మా చేతుల్లో ఏమి అధికారాలు లేవని మీరు అనుకోకండి, స్పీకర్లు గవర్నర్లు మేము అవసరమైతే ఎంత వారినైనా ఆదేశించగలుగుతామని స్పష్టంగా చెప్పింది సుప్రీంకోర్టు. ఆ తీర్పులో చెప్పిన ఆ వ్యాఖ్యకు ఇంప్లిమెంటేషన్ మనం తమిళనాడు తీర్పులో మనం చూస్తాం. సో రామ శ్రీరామ జగదభిరామ రఘురామ అని రామారావు గారు ఇంకా రాముడై ఇలా రాముడై జగదాభిరాముడైన రామారావు అని అసలు రాముడి పాత్రలకు తెలుగు వాళ్ళకి ఇంకేమి కొత్తగా ఇప్పుడు చెప్పాల్సినటువంటి అవసరం లేదు, చాలా పాడవచ్చు. ఆరుద్ర అని ఉంటాడు కదా ఒక కవి, ఆయన కావడానికి భౌతికవాదే, కానీ బాబు తీసిన సినిమాల్లో రాముడి పాటలన్నీ ఆరుద్రే రాశాడు. రామదాస్ కూడా అంతే. కానీ రామదాస్ దగ్గర ఒకటి నేర్చుకోవాలి మనం, రామకీర్తనే కాదు,
సీతకు చేయిస్తే సింతాకు పథకము రామచంద్ర, అవును. ఆ పథకముకు పట్టే 16,000 వరహాలు రామచంద్ర, నువ్వు కులుకుతూ తిరిగేది ఎవడబ్బ సోమని రామచంద్ర అని కూడా పాడాడు రామచంద్రుడు. సో దేవుణ్ణి కీర్తించడంతో పాటు, పూజించడంతో పాటు ప్రశ్నించడం కూడా సనాతన సాంప్రదాయం నేర్పింది. సో ఈ గవర్నర్ లాంటి వాళ్ళు, ఆ రాముడు వీళ్ళ రాజకీయ రాముడు కాదు, ఆ రాముడు నిజమైనటువంటి రామదాస్ కీర్తనలో ఉండే ఆయన పేరే రామదాసు, గోపన్న కదా ఆయన పేరు. కంచర్ల గోపన్న ఆయన అసలు పేరు, కంచర్ల గోపన్న రామ. కానీ ఇప్పుడు ఏదో ఈయన గవర్నర్గా వచ్చి జై శ్రీరామనండి అని ఊగిపోతే దానికి మనం ఏం చేస్తామండి? దానికి గవర్నర్ గిరికి ఏం సంబంధం లేదు. సుప్రీంకోర్టు ఈ విధంగా నిలదొక్కుకోవడం చాలా మంచిది.